ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శక్తిగల నామమున మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో ఆఫరింగ్ అవర్ సెల్స్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్, సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకొనుట అనే అంశంపై మన పాస్టమ్మ శ్రీమతి కె ప్రభా చార్ల్స్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. దైవ వర్తమానానికి సిద్ధపడుతూ ముందుగా ఈ భక్తి గీతాన్ని విందాం. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును, సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తిలో నడుపుమయా. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తిలో నడుపుమయా. సంప్రీతిని ఒసగుమయా. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధము ప్రశస్తము ప్రభువాని సేవకై, సంపూర్ణము సజీవము యేసయ్యని సొత్తునై. పరిశుద్ధము ప్రశస్తము ప్రభువాని సేవకై, సంపూర్ణము సజీవము యేసయ్యని సొత్తునై. సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ. సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ. ఇదే కాల ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినము ధ్యానించాల్సిన అంశము లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్, సజీవముగా మన శరీరములను దేవునికి సమర్పించుకొనుట. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుకుందాం. చిన్ని ప్రార్థనతో ప్రారంభిస్తాం. కృపమైన నియమితమైన కృప చేత ఇదే కాల ధ్యానాన్ని వీక్షిస్తున్నాం. నాయన తండ్రి, నీ యొక్క ఆత్మీయమైన తలంపులు ఆలోచనలతో మేము నీ యొక్క సన్నిధి చేరి నేను స్తుతించే భాగ్యం మాకు దయచేయమని, నీ నిండైన హస్తాల చేత ప్రతి ఒక్కరిని భద్రపరచమని మా ప్రభువుని యేసు పేర వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం నుండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.
మన శరీరాలను, మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ దేవునికి సమర్పించుకోవడానికి మనం సిద్ధంగా ఉండి, ఒక రూపాంతరం, ఒక ట్రాన్స్ఫర్మేషన్ మనలో ఉండి మన జీవితాలను మార్చుకొని ఆయన కొరకు జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాము. And so, dear brothers and sisters, I plead with you to give your bodies to God because of all He has done for you. Let them be a living and holy sacrifice, the kind He will find acceptable. This is truly the way to worship Him. The way we worship Him must be a true worship, that God has chosen us to be His children, and we are His children, that we may be spiritually grown in the sight of God. దేవునిలో జీవిస్తూ మనం ఆత్మీయంగా బలపడి మన శరీరంను, మన తలంపులు, మన ఆలోచనలు ఇవన్నీ దేవునికి అనుకూలంగా ఉండుటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. తను తాను ఎంచుకోన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కని విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తన స్వస్థ బుద్ధి గల వారగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. మనకున్న విశ్వాసాన్ని బట్టి మనం ఏ విధంగా ఆ విశ్వాసంలో ఎదుగుతూ ఆయన కొరకు జీవిస్తున్నాం, ఆ విశ్వాసము, ఆ యొక్క తలంపులు, ఆలోచనలు, మన క్రియలు, మన ప్రవర్తన అంతయు ఒక విశ్వాసంతో కూడినదై ఉండి దేవునిలో బలపడుటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఎస్, గాడ్ హ్యాస్ చోజన్ us to be a faithful Christian and to have a strong faith in Him, so that we may be very strong spiritually, so that we may face God when He comes again. We are waiting for His second coming. We are seeing around all such things. ఎన్నో సంగతులను మనం చూస్తున్నాం, వాటన్నిటినీ ఎదుర్కొంటున్నాం. అయినప్పటికీ మనం ఆత్మీయంగా ఒక విశ్వాసతలో, దృఢమైన విశ్వాసతలో జీవిస్తలేమేమో మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు ప్రేమిస్తున్నాడు, కనికరిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు కూడా. కానీ మనం ఆయనకు దూరంగా ఉండి మనం ఏది సాధించలేము. ఇక్కడ ఇంకా ఏమని ఇచ్చాడంటే, క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకని కొరకొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనం కనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము. ఇఫ్ ఎట్ ఆల్ వీ హ్యావ్ టాలెంట్ ఆఫ్ ప్రీచింగ్, లెట్ us have faithful thoughts that we can preach God with a full-fledged faith in ourselves. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, వాట్ ఆల్ వీఆర్ డూయింగ్, ప్రతిదీ మనం చేసినప్పుడు, పరిచర్య చేసినప్పటికీ బోధించుటలోను, హెచ్చరించుటలోను, వీటన్నిటిలో మనము ఒక నమ్మకం కలిగి దేవునిలో మనం జీవించినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క విశ్వాసం మనలో కలిగి ఉండి యథార్థమైన ప్రవర్తన, యథార్థమైన పరిచర్య, యథార్థమైన బోధ అన్నీ మనం చేయగలిగే ఆ ఒక అవకాశం దేవుడు మనకిస్తాడు. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కనుకరించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఈ విధమైనటువంటి హెచ్చరిక మనకు దేవుడిస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలని. Whatever God is giving us, let us share with others, those who are in need. ఈ బీద స్థితిలో ఉండి బాధ ఇబ్బందులు ఉన్న వారికి సహాయపడమని కూడా చెప్తున్నాడు దేవుడు. చేయువాడు జాగ్రత్తతోనూ, కనికరించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలెను. కనికరిస్తున్నామా ఇతరులను? మనం కఠినంగా ప్రవర్తిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెనంట. మన ప్రేమ ఎంతగా పవిత్రమైందే ఉన్నది. ఒకరి ఎడల ఒకరు మనం ప్రేమ అనురాగాలు కలిగి జీవిస్తున్నామా? చెడ్డదాన్ని అసహించుకొని
మంచి దాన్ని హత్తుకొని ఉండుడి. చెడ్డదానికి దూరంగా ఉండి మంచిది అది మన క్షేమకరమని తలంచుకొని మన జీవితాలను మనం సిద్ధపరచుకొని సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగం కలవారమై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకుందాం. లెట్ us be united in Christ. Let us have that love which God is showing us towards us. ఆయన ప్రేమ మనకి ఏ విధంగా చూపిస్తున్నాడో అదే విధంగా మనం ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. దేవుని వారసులం, ప్రేమ నివాసులము. జీవన యాత్రికులము, యేసుని దాసులము. నవయుగ సైనికులం, పరలోక పౌరులము. దేవుని వారసులము. సజీవ శిలువ ప్రభు సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం, విధేయ బోధకులం. నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ శిలువను నిలుపుదుము. నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ శిలువను నిలుపుదుము. దేవుని వారసులము. ప్రభువును చూచుటకై ప్రజలందరూ రాగా విభుమహిమనుగాంసా విశ్వమే మముగోలా. శుభములు గూర్చుచుమాలోన శోభిల్లు యేసుని చూపుదుము. శుభములు గూర్చుచుమాలోన శోభిల్లు యేసుని చూపుదుము. దేవుని వార